హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నవరాత్రుల స్పెషల్ కొబ్బరి పాయసంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందు వచ్చేవన్నీ పండుగలే కాబట్టి శ్రమ తక్కువగా ఉండి టైం సేవ్ అయ్యే ప్రసాదంని ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా నవరాత్రి స్పెషల్ ప్రసాదంని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ పోసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్పు బెల్లంని తురుముకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లంని ఇలా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి. కాసేపటికి ఇది పూర్తిగా కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసి ఈ బెల్లం వాటర్ని కొంచెం మరగనివ్వండి. ఇది కొద్దిసేపటికి మరుగుతుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ డ్రైన్ చేసి ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ గిన్నె పైన మూత పెట్టేసి కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. పాయసం చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ పాయసం చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో కొబ్బరి పేస్ట్ బాగా కలిసేదాకా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న వెంటనే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వాటర్ కొంచెం చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది చిక్కపడడానికి అరౌండ్ 10 మినిట్స్ పడుతుందండి. అప్పటి వరకు తరచుగా ఇలా మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోండి. కాసేపటికి ఇలా చిక్కపడుతుంది కదా, నెక్స్ట్ ఇందులోకి కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న వెంటనే మంటని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ పాయసంని 6 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసేసుకొని ఫ్రై చేసుకొని ఈ పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ పాయసంని ఒక 10 నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి 1/4 కప్పు నుంచి అరకప్పు వరకు బాగా కాలుతున్న పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. నవరాత్రులకే కాదనమాట, ఏ పండుగకైనా చేసేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.